భారతదేశంలో తమకు రక్షణ లేదని ఒక వర్గం ప్రజలు మత ప్రాతిపాదికన విడిపోతే పాకిస్తాన్గా ఏర్పాటయింది. అలా ఏర్పడిన పాకిస్తాన్ ఈ 7.5 దశాబ్దాల కాలంలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదు సరికదా, ఆకలి, అవినీతి, అక్రమాలతో సతమతమవుతోంది. ఇక పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది. అదే విధంగా బలూచిస్తాన్ కూడా విడిపోవాలని బలంగా కోరుకుంటోంది. ఇక బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలని కోరికతో ఉంది. ఇది పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్గా ఉంది. స్వతంత్రత కోసం పోరాడుతోంది. చారిత్రకంగా చూస్తే కనుక బలూచిస్తాన్ ప్రాంతంలోని ఎక్కువ భాగం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా విస్తరించి ఉంది. బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అలాగే ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి వేరుపడాలన్నది బలూచిస్తాన్ కోరిక. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో తూర్పు పాకిస్తాన్ని పాక్ నుంచి వేరు చేసి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేయడంలో భారత్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా భారత్ జోక్యం కోరుతూ వస్తోంది. అయితే భారత్ మాత్రం ఇప్పటిదాకా ఆ విషయంని పట్టించుకోలేదు. మరోవైపు చూస్తే పాకిస్తాన్ మీద యుద్ధమే చేస్తూ బలూచిస్తాన్ తన ఉద్యమ కోరికను అలా నిలబెట్టుకుంటోంది. అది పాకిస్తాన్కి చికాకుగానే ఉంది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్కి కనుక భారత్ మద్దతుగా ఉంటే పాక్ మరింతగా బలహీనమవుతుంది. బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ ఆ ప్రావిన్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తన రాజనీతిని వాడితే పాక్ చిక్కిశల్యం అవడమే కాదు, మొక్క చెక్కలు అవుతుందని అంటున్నారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకునే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. దాంతో పూర్తి స్థాయిలో పాక్కు చెక్ పడినట్లే అని భావిస్తున్నారు. ఈ రోజున ప్రపంచమంతా భారత్లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నారు. దాంతో పాక్ ఏ విధంగానూ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. దాంతో ఇదే అదునుగా భారత్ కనుక తన పదునైన వ్యూహాలను అమలులోకి తెస్తే పాకిస్తాన్ మొక్క చెక్కలు కావడం ఖాయమని అంటున్నారు. భారత్ నుంచి విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ సహా అన్నింటినీ తనతో ఉంచుకున్న పాక్ ఇప్పుడు బాగా తగ్గిపోతుంది. దాంతో పాక్కి సరైన సమయంలో దెబ్బతీస్తే ఇక భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూసే అవకాశం అస్సలు ఉండదని అంటున్నారు. భారత్ పాకిస్తాన్కి శాశ్వతంగా బుద్ధి చెప్పేందుకే చూస్తుందని అంటున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ సమాజం ఇచ్చిన మద్దతుని సక్రమంగా వాడుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకే భారత్ ఆలోచిస్తోందని సమాచారం. ఏది ఏమైనా నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయాలే తీసుకుంటుందని, ఈ దెబ్బతో పాక్కి మోడుతుందని అంటున్నారు. ఇదే జరిగితే భారత్తో ఎందుకు పెట్టుకున్నామా అని పాక్ విలపించినా ఫలితం ఉండదన్న మాట.